హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పలకాయ చాట్ చేస్తున్నాను. ఫస్ట్ పలకాయని పైన ఉండే పొట్టు అంతా క్లీన్ చేసుకొనేసి దాన్ని కట్ చేసుకొని బాగా వాష్ చేయాలి. ఆ తర్వాత కర్రీకి కావాల్సిన కొబ్బరి, కొత్తిమీర ఇవంతా సామాగ్రి అంతా తీసుకున్నాను. ఇవంతా ఫైన్గా మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. దీంతో పాటు మెత్తగా రుబ్బుకొని కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, అది కొంచెం ఫ్రై అయినాక మనం మసాలా అంతా ఫైన్గా పేస్ట్ చేసుకున్న మసాలా అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఆయిల్ పైనకి వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైనకి వచ్చింది కదా, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా ఉడకనియాలండి, మసాలా వాసన అంతా పోయే వరకు. కొద్దిసేపు ప్లేట్ మూసి కొద్దిసేపు మగ్గనిస్తాం. ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా యాడ్ చేసి తర్వాత మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా శనగబ్యాళ్ళు, ఆ తర్వాత కాయలు యాడ్ చేసి అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కాయలో కూడా కొన్ని వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ డిశ్చార్జ్ అవుతుంది. సో కొన్ని వేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకొనేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి అంతా ఫైన్గా మిక్స్ చేయాలి. రెడీ. పలకాయ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్ అంతే.